చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చిన్నారులపై లైంగిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అబ్యూజ్ను కంట్రోల్ చేయాలని సూచించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. 9 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు సీఎం. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. సోషల్ మీడియా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా అబ్యూజ్ ను కంట్రోల్ చేయాలని సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు రేవంత్. కేసులను వేగంగా పరిష్కరించడమే కాకుండా పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించేందుకు సిద్ధమైంది సర్కార్. రేపు 10 గంటలకు వన మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో ప్రభుత్వం కార్యక్రమం చేపడుతోంది. స్టాంప్ విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వచ్చే శాసనసభలో బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచనలో ఉంది సర్కార్. పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు ఇవ్వనున్నారు. త్వరలో ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయుష్ హాస్పిటల్, ఎంఎన్జే హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సెలెక్షన్ లిస్టు విడుదల చేసింది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 156, ఎంఎన్జేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 45 ఉన్నాయి.